చాలా సందర్భాలలో ట్రిపుల్ టెస్ట్ అన్నారు గదండీ! అసలదేంది ట్రిపుల్ టెస్ట్ అంటే? ట్రిపుల్ టెస్ట్ అనేది కృష్ణమూర్తి కేసులో పెట్టిందన్నట్టు సుప్రీంకోర్టు. హ్మ్. అంటే ఎక్కడైనా మీరు ఈ సీలింగ్ దాటాలంటే హ్మ్. మీరు ఈ ట్రిపుల్ టెస్ట్ దాన్ని ఆమోదం పొందాలి. అంటే హ్మ్. ట్రిపుల్ టెస్ట్ ఏంది 3 కండిషన్లు పెట్టింది. హ్మ్. అంటే 50% లోకల్ బాడీస్‌ల రిజర్వేషన్స్ ఎక్సీడ్ కావాలంటే ట్రిపుల్ టెస్ట్. హ్మ్. సుప్రీంకోర్టు చెప్పింది. హ్మ్. నంబర్ 1 ఏందంటే ఇది డెడికేటెడ్ కమిషన్‌తోనే ఎంక్వైరీ జరగాలి. హ్మ్. నిష్పాక్షికంగా. హ్మ్. ఇక్కడ అట్లా జరగలేదు. ఇక్కడ జరిగిందంతా జీఏడీ ఆధ్వర్యంలో జరిగింది. హ్మ్. పేరుకు మాత్రమే ఇక్కడ అది కమిషన్ వేశారు. డెడికేటెడ్ కమిషన్. హ్మ్. కానీ ఆయన అది పరిశీలించలేదు. దాని మీద ఎటువంటి ఆయన పర్సనల్ ఆర్డర్స్ ఇవ్వలేదు. హ్మ్. కనీసం ఇనిషియేట్ చేయలేదు. హ్మ్. అది డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టినప్పుడు కూడా ఆయనకు సంబంధం లేకుండా వచ్చింది. హ్మ్. అయితే కమిషన్ కు ఆ జడ్జి తప్ప స్టాఫ్ నే ఇవ్వలేదు. ఓకే. ఇది వైలేషన్. హ్మ్. కృష్ణమూర్తి కేసులో ఉన్నట్టు డెడికేటెడ్ కమిషన్ దానంతరది ఎంక్వైరీ చేయాలి తప్ప గవర్నమెంట్ చేయకూడదు. ఓకే. ఇక్కడ అంతా జీఏడీ చేసింది హ్మ్. డైరెక్ట్ గా. హ్మ్. హ్మ్. తర్వాత మంత్రుల కమిటీ దాన్ని డిక్లేర్ చేసింది. హ్మ్. కాబట్టి ఇది ట్రిపుల్ టెస్ట్ లో ఫస్ట్ టెస్ట్ ఫెయిల్ అయింది. హ్మ్. సెకండ్ టెస్ట్ ఏంటంటే ఈ ఎంతమంది బీసీలు ఉన్నారు లోకల్ బాడీ వైజ్ గా రిజర్వేషన్స్ ను ఖరారు చేయాలా. హ్మ్. అది ఎవరు మన ఈ డెడికేటెడ్ కమిషన్. ఓకే. వాళ్ళే చెప్పాలి బీసీలు ఇంతమంది ఉన్నారు, ఈ కమ్యూనిటీలు ఇంతమంది ఉన్నారు, హ్మ్. ఎస్సీలకు గిన్నియాలి, బీసీలకు గిన్నియాలని లోకల్ బాడీ వైజ్ గా వాళ్ళు చెప్పాలి. ఆ! మూడోది ఏంటంటే ఓవరాల్ సీలింగ్ 50% దాటకుండా ఉండాలి. హ్మ్. అయితే ఇది కూడా మళ్ళీ ఇందిరా సాహ్ని కేసులో ఉన్నట్టే 50% లిమిట్ చెప్పింది. ఓకే. అయితే పంచాయతీరాజ్ యాక్ట్ ఏదైతే స్టేట్ లో ఉందో హ్మ్. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2019లో కేసీఆర్ గారు ఏం చేశారంటే ఈ కె కృష్ణమూర్తి కేసులో వచ్చిన జడ్జిమెంట్, ఇందిరా సాహ్ని కేసులో వచ్చిన జడ్జిమెంట్ దృష్టిలో పెట్టుకొని హ్మ్. రిజర్వేషన్స్ దాటకూడదు కాబట్టి ఆయన పంచాయతీరాజ్ యాక్ట్ కి అమెండ్మెంట్ చేసేటప్పుడు అందులో ఇది మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. 50% అనే సీలింగ్ అకార్డింగ్ టు ది అపెక్స్ కోర్ట్ డిసిషన్. ఓకే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశారంటే స్టేట్ లో పంచాయతీరాజ్ యాక్ట్ ఏదైతే ఉందో హ్మ్. 2018లో 19లో కేసీఆర్ గారు అమెండ్ చేసింది. హ్మ్. దానికి అసెంబ్లీలో అమెండ్మెంట్ చేశారు ఆయన. హ్మ్. మొన్న. అమెండ్మెంట్ చేసి ఏం చేశారంటే 67% హ్మ్. అంటే 42% బీసీలకు, 25% ఎస్సీ ఎస్టీలకు హ్మ్. వాళ్ళ పాపులేషన్ వైడ్ గా. హ్మ్. అయితే 50% దాటుతుంది కాబట్టి పంచాయతీరాజ్ యాక్ట్ కు సవరణ చేశారు. హ్మ్. అయితే ఈ సవరణ గవర్నరు ఆమోదించాలి. హ్మ్. ఆమోదించినప్పుడే చట్టం అవుతుంది. హ్మ్. అంటే గవర్నర్ ఏం చేశాడంటే ఇది గవర్నర్ పంపించింది అసెంబ్లీ యునానిమస్ గా రెజల్యూషన్ చేసి. హ్మ్. అయితే గవర్నర్ ఏం చేశారు దీన్ని గవర్నరు రాష్ట్రపతికి పంపిండు. ఎందుకంటే ఇందులో ఒక లీగల్ సమస్య ఉంది. ఆ ట్రిపుల్ టెస్ట్ లో థర్డ్ టెస్ట్ ఏముందంటే 50% దాటకూడదు అని ఉంది. అవును. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చింది. మరి దీన్ని నేను ఏం చేయాలని చెప్పేసి ఆయన రాష్ట్రపతి పంపితే రాష్ట్రపతి పెండింగ్ లో పెట్టింది. హ్మ్. పెండింగ్ లో పెట్టిన తర్వాత ఏం చేశాడు ఈయన జియో ఇష్యూ చేశాడు. హ్మ్. మొన్న 2 days బ్యాక్. హ్మ్. ఆ జియో ప్రకారం ఈయన ఎలక్షన్ కండక్ట్ చేయాలనుకున్నాడు. హ్మ్. అయితే కోర్టు ఏం చేసిందంటే ఈ జియోకి ఎటువంటి సాంక్టిటీ ఉండదు. ఎందుకంటే చట్టం రాకుండా గవర్నర్ సంతకం కాలేదు. హ్మ్. రాష్ట్రపతి దగ్గర నుంచి వెనక్కి రాలేదు ఫైలు. హ్మ్. మరి గవర్నర్ సంతకం చేయకుండా అమెండ్మెంట్ ఏదైతే ఉన్నదో అది నిలబడదు. శాసనసభలో చేసిన అమెండ్మెంట్ ను చట్టం రూపంలో వచ్చిన తర్వాతనే జియోకు విలువ ఉంటది. హ్మ్. ఈ జియో అనేది ఇల్లీగల్ అవుతుంది ఇప్పుడు. హ్మ్. ఈ జియో ఎట్లా ఇష్యూ చేసింది గవర్నమెంట్ చట్టం రాకుండా? హ్మ్. దీనికి బేస్ ఏంటి అసలు? హ్మ్. ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా మీరు చేయలే కదా. 50% అనేది మళ్ళీ ఎక్సీడ్ అవుతున్నారు కదా. హ్మ్. కాబట్టి అన్ని అంశాల మీద కె కృష్ణమూర్తి అండ్ ఇందిరా సాహ్ని కేసును దృష్టిలో పెట్టుకొని హ్మ్. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా కూడా హ్మ్. ఈ జియో స్టే చేశారు. హ్మ్. ఇంకా 4 రోజుల తర్వాత ఈ జియో చెల్లదని చెప్తారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు స్టే ఎందుకు ఇచ్చారు మరి చెల్లదని ఎందుకు చెప్పలేదంటే మిగతా పిటిషనర్స్ వాదనలు వినలేదు కాబట్టి. ఓకే. చాలా మంది ఇంప్లీడ్ అయిన. అవును. అవును. చానా పడ్డారు. అయితే ప్రధాన పార్టీల పిటిషన్ అంటే ప్రభుత్వానికి సంబంధించినంత వరకు లేదా రెడ్డి జాగృతి ముందు ఫైల్ చేసింది కాబట్టి హ్మ్. ఫస్ట్ పిటిషనర్ కాబట్టి ఆయన వాదనలు విన్నారు. హ్మ్. ఆయన తరఫున అడ్వకేట్ వాదనలు. హ్మ్.
కాబట్టి ఈ ఇది పెండింగ్ లో ఉండటానికి ఇతర పిటిషనర్ల వాదనలు వినాలి కాబట్టి హ్మ్. అప్పటిదాకా ఫైనల్ ఆర్డర్ ఇవ్వలేరు కాబట్టి ఇంటరియం స్టే ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఈ స్టే ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తప్పనిసరిగా హ్మ్. ఈ ప్రాసెస్ ను ఆపాల్సి వస్తుంది హ్మ్. ఎన్నికలు పెట్టడానికి. ఎన్నికలు పెట్టడానికి. హ్మ్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ దిక్కు చూస్తున్నది. హ్మ్. ఎందుకంటే స్టే వచ్చింది కాబట్టి ఎన్నికలకు పోవాలంటే మళ్ళీ రిజర్వేషన్స్ డిక్లేర్ చేయాలి. హ్మ్. ఎందుకంటే 50% సీలింగ్ ఇప్పటిదాకా అమల్లో ఉంది కాబట్టి. అవును. అయితే మళ్ళీ జీవో ఇస్తారేమో లేదా మళ్ళీ పాత చట్టమే అప్లై అయ్యేటట్టు అంటే ఇది స్టేటస్ కాబట్టి ఇదివరకు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో హ్మ్. వాటిని ఐస్టేజ్ గా మళ్ళీ పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరపమంటే హ్మ్. ఎలక్షన్ కమిషన్ జరుపుతుంది. హ్మ్. ప్రభుత్వం ఒకవేళ దీన్ని వాయిదా వేయాలి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేదాకా అంటే వాయిదా వేస్తుంది. నిజంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇట్లాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదమ్మా.